వెల్కమ్ టు దివ్యదర్శన్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన అవంతి. అన్నం పెట్టిన కంపెనీకే టోక్రా పెట్టిన వ్యక్తి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విశాఖ 3 టౌన్ పోలీసులు. నేటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ కోరారు. ఆయన రైల్వే న్యూ కాలనీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మంచి పాలన రావాలని, పాలన మారాలి అంటూ ప్రధాని మోడీ బానిసలు జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ, తెలంగాణలో మోడీని వ్యతిరేకించే సత్తా తనకు మాత్రమే ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. తన పార్టీ గుర్తు హెలికాప్టర్ బదులు కుండ గుర్తు ఇచ్చారని, తనకు ప్రాణహాని ఉందని, వచ్చే ఎన్నికల్లో తనను విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చారన్న ఆయన ప్రజల కోసం యుద్ధం చేస్తానన్నారు. తాను గురువారం ఉదయం ఎంపీగా, మధ్యాహ్నం గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో 2 కులాలు, 2 పార్టీలు ప్రజలను అణకుదొక్కుతున్నారని, తమ పార్టీ టికెట్స్ కోసం 3000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, సభల్లో రాళ్లు వేసుకోవడం డ్రామాలు, కోడికత్తి వంటి డ్రామాలతో ఓట్లు వస్తాయి అని వైసీపీ నేతలు భావిస్తున్నారని చెప్పారు. అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచారం గీతం విడుదల చేశారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసుపాదం, జీలకర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బ్ చేయకూడదు ప్లీజ్. స్పిరిచువల్గా ఇమోషనల్గా వచ్చే మాటలు మీరు 3 సార్లు మార్చారు ఇక్కడి నుంచి ఇక్కడికి. మీడియా ఓనర్స్కు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమించిన విశాఖపట్నం రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీరు ఈ పాట విన్నారు, నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బాంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడున్న మిత్రులు 2 పాటలను ఎడిట్ చేసి రిలీజ్ చేయమని, ఎంత అభిమానం, ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు. కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో, ఆయన బానిసలైన చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు, పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు? ఈ ఎలక్షన్ తర్వాత మరలా ఎలక్షన్లు ఉండకు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఈ రోజు ఉదయం బీచ్ రోడ్ లో కాళీమాత గుడి నుంచి పార్క్ హోటల్ వరకు మార్నింగ్ వాక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొత్స ఝాన్సీ బీచ్ రోడ్ లో నడుస్తూ ఏఈ స్టూడెంట్స్ ని, యువతని, సిటిజన్స్ ని, వోకర్స్ ని పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ వోకర్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్, వివిధ సంఘాల పెద్దలను కలుస్తూ విశాఖ అభివృద్ధి భాగస్వామ్యం చేస్తున్నామని, ఉత్తరాంధ్రకి మణిహారం లాంటి విశాఖ అభివృద్ధి అయితే ఉత్తరాంధ్ర వెనుకపాటిపోతుందని, విశాఖను టూరిజంగా, ఐటీ హబ్గా ఎంతో అభివృద్ధి చేయవచ్చని, జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి పదంలో తీసుకువెళుతున్నారని తెలిపారు. స్థానికులైన తనను గెలిపించాలని కోరారు. మంచి థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు విశాఖపట్నం గురించి, ఈ ఉత్తరాంధ్రకి మణిహార విశాఖపట్నం, దీన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు దీన్ని
శాశ్వతంగా ఈ వెనుకబడితనం పోవాలంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ప్రత్యేకించి మనకుండే న్యాచురల్ రిసోర్స్లో మెయిన్గా కోస్టల్ ఏరియా మనకి ఉండటం, దానికి సంబంధించి వీళ్ళ కోస్టల్ ఏరియాకి సంబంధించి పోర్ట్స్ కానీ, జెట్టీస్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాంటి వాటిని పెట్టుకోవడంతో పాటు మంచి టూరిజంలోని ఇవన్నీ కూడా సీనిక్ పాయింట్స్గా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడం, ఒక పక్కని డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే రెవెన్యూ ఉంటుంది. చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఈరోజు మెరుగుపడే అవకాశం అన్ని ఈరోజు మనం చూస్తాము. అంతేకాకుండా ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటి కోసం పోర్ట్స్ చాలా ఫ్రైట్ కారిడార్కి చాలా అవసరమైనది. మరి అటువంటి దాన్ని కూడా తూర్పు నావికదళం లాంటిది ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు షిప్ యార్డ్ ద్వారా, నేవీ ద్వారా ఈరోజు అత్యాధునికమైన నౌకలు కూడా ఈరోజు షిప్స్ కూడా ఈవేళ మనం నిర్మాణం చేసి మనం జాతికి అందిస్తున్న ఘనత కూడా విశాఖపట్నంకు ఉంది. మరి అటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అలాంటి సామర్థ్యం ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు విజన్ విశాఖలోని భాగంగా విశాఖపట్నం పూర్తిగా ఇక్కడ అవసరమైన ఏవైతే ఈరోజు పోర్టు నుంచి బీబిలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మరి 6 లైన్ రోడ్స్ అనే వాటిని కూడా ప్రపోజ్ చేసి వాటిని పెట్టడం, ఇప్పటికే వాటిని స్టార్ట్ చేయడం అయింది. వాటిని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి మరింత ఇక్కడన్న అందరికి కూడా ప్రజలకి సౌకర్యార్థం, అలాగే ఎవరు మనకు వచ్చినా సరే వారికి పాసింజర్స్ ట్రాఫిక్ అనేది లేకుండా ఈరోజు కొత్తగా ఇంకా 12 ఫ్లైఓవర్స్ లాంటివి కూడా వీటిని సజెస్ట్ చేసి వేయటం కూడా జరుగుతూ ఉంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మన సంబంధించి పర్ క్యాపిటా కూడా ఈరోజు యావరేజ్ విశాఖపట్నం తీసుకుంటే యావరేజ్ రాష్ట్రం తీసుకుంటే 2.11 ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఎఫర్ట్స్ ఇక్కడ తీసుకొచ్చిన మెడికల్ హబ్లో కానీ, అలాగే హోటల్ టూరిజంలో కానీ, బీచ్ టూరిజంలో కానీ, అట్లాగే వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తీసుకునే పోర్ట్స్ గురించి కానీ ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఈరోజు మన విశాఖపట్నం పర్ క్యాపిటా తలసరి ఆదాయం ఈరోజు 2.88 కింద ఈరోజు రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. దీన్ని ఇంకా మనం పూర్తిగా మన ఏరియా మన చేతిలో ఉంది. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా వాలంటరీగా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తేడానికి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మరి ఆ పార్టీ నుంచి ఈవేళ స్థానికురాలైన నాకు ఈరోజు కన్నవారింటికి పుట్టినింటికి సర్వీస్ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారు. ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అలాగే నా ప్యానెల్లో ఎమ్మెల్యేస్ కూడా అందరూ ఈస్ట్ ఎంఈవి గారు కానీ, వెస్ట్ అడారి ఆనంద్ గారు కానీ, అట్లాగే సౌత్ వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే నార్త్ కేకే రాజు గారు కానీ, అలాగే ప్రత్యేకించి గాజువాక అమర్నాథ్ గారు కానీ, అట్లా భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు కానీ, కడబండి శ్రీనివాస్ గారు ఎస్కోట కానీ వీరందరూ కూడాను ఖచ్చితంగా ఈరోజు రెండు కూడా సంక్షేమం డెవలప్మెంట్ రెండు కూడా చేస్తూ వెళ్తూ ఉన్నవి. అది కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ బీచ్ ఐటీ లాంటి దాన్ని ఈరోజు ప్రత్యేకించి దృష్టి పెట్టి యూత్కి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎక్కడికో మనం వెళ్ళిపోయి చేసుకునే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఇట్లా వెళ్ళిపోవడం కాకుండా మన పిల్లలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఈ రోజు 27వ వార్డులో ఎమ్మెల్యే గణేష్ మరియు వార్డు ఇన్ఛార్జ్ వరలక్ష్మిలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇటీవల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మహిళా మేల్కో మరియు యువశక్తి అని 2 భారీ మహాసభలు పెట్టాడు. గత గవర్నమెంట్ 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు ఏ విధంగా న్యాయం చేశారని ఈ వీడియో పూర్వకంగా అడుగుతున్నాను. మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేశారా? ప్రతి మహిళలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారన్నారు, ఇచ్చారా? మహిళలకు ఏం చేశారని మహిళా మేలుకో ప్రోగ్రాం పెట్టారు. నర్సీపట్నంలో ఎంతమందికి మహిళలకు మొబైల్ ఫోన్ ఇచ్చారని అడుగుతున్నాను. ఈ కార్యక్రమంలో 27వ వార్డు ఇన్ఛార్జ్ వరలక్ష్మి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒకటి మహిళా మేలుకొన్న, ఒకటి మహిళల గురించి, రెండోదేమో యువశక్తి అనేది 2 ప్రోగ్రాంలు పెట్టారు. ఒక్కసారి ఆ 2 ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి. మరి మహిళా మేలుకొనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక 1000 మందితో అక్కడ బలికట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున 1000 మందితో పెట్టారు. అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఇక్కడున్న అవినీతి అయ్యింది పాత్రని ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరేం మాట ఇచ్చారు? డ్వాక్రా మహిళ తాలూకా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తారంటే పాపం డ్వాక్రా అక్కచెల్లెలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పద్ధతి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డ్వాక్రా రుణాలు బేషరతు మాఫీ చేశారు? బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పి మీరు ₹1,00,000 ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు, 3,000, 3,000, 4,000 అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు. మీరా మహిళా మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఈ నర్సిపట్నం నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పద్ధతి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అలాగే ఆడబిడ్డ పుడితే ₹30,000 ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఎంతమందికి 2014 నుంచి 2019 మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ₹30,000 ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. అందుకనే ఈ విధంగా మరి మహిళలందరినీ కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని 2019 ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి యువశక్తి అన్నారు, నిన్న చూసాం. నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున 1000 మందితో మరి పెద్ద ప్రోగ్రాం చేశారు నిన్న. అది కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు. విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆంజనీ విష్ణు ఆలియాట్ సర్వీస్ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఉద్యోగి అన్నం పెట్టిన కంపెనీకే టోక్రా పెట్టాడు. తిన్న ఇంటికి కన్నం వేసి పరారైన నిందితుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు 3 టౌన్ పోలీసులు. కంపెనీ నుంచి స్టాక్ తీసుకుని వెళ్లి డీలర్ కి అందజేసిన నగదు కంపెనీకి జమ చేయాల్సిందే, కానీ అక్కడ చేతివాటం చూపించాడు. ఈ నిందితుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ డీలర్ కి స్టాక్ ఇచ్చి ఆ నగదును తన ఖాతాలో వేసుకుని పరారయ్యాడు. ఆలస్యంగా గుర్తించిన కంపెనీ యాజమాన్యం 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ₹10 లక్షల నగదుతో పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు. రాష్ట్రంలో అధికార వైసీపీ చేపడుతున్న రాక్షస పాలనకు సమాధి కట్టాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని శృంగవరపుకోట నియోజకవర్గం కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. వేపాడ మండలంలోని కొత్త సింగరాయి, జగ్గైపేట, గుడివాడ, ఆకుల సీతంపేట గ్రామాల్లో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కి సైకోలా వ్యవహరించి రాక్షస పాలన చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగి యువత రోడ్డున పడ్డారని, ఈ విషయం యువత అందరూ గమనించాలని కోరారు. ఆడబిడ్డగా ఎన్నికల సంకారంలో మీ ముందుకు నేను వచ్చాను. అవునా కాదమ్మా? మే 13 ఎన్నికలు మనం అంతా సిద్ధమేనా? ఓట్లు వేయడానికి సిద్ధమేనా? చంద్రబాబు గారిని బలపరచడానికి సిద్ధమేనా? పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సిద్ధమేనా? నరేంద్ర మోడీ గారి సహకారంతో సిద్ధమేనా? అమ్మ, ఈనాటి ఎన్నికల సంకారంలో జగ్గైపేట గ్రామం ఇచ్చేసినప్పుడు మీ ఆడబిడ్డకి వేదికపై ఉన్న మా పెద్దలందరికీ ఘన స్వాగతం పలికి ముందుకు తీసుకొచ్చిన గుడివాడ గ్రామ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఒక విషయం గమనించాలి. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. నాకంటే మా సోదరులు ఇవాళ అన్ని విషయాలు మీకు మాట్లాడి చెప్పారు. అదేవిధంగా జనసేన సోదరులు మాట్లాడారు. ఈ రాష్ట్రం కోసం వేదిక మీద ఉన్న సోదరులు జనసేన ఇన్ఛార్జ్ సతీబాబు గారు, మన అందరి అభిమాన పాత్రుడు, తెలుగుదేశం పార్టీ అధికార గౌరవ ప్రతినిధి, నా కుటుంబ సభ్యులు, నా సోదరులైన గొంప కృష్ణ గారికి, మండల తెలుగుదేశం పార్టీ టీం అందరికీ, బీజేపీ పార్టీ రాష్ట్ర విశాఖ కార్యవర్గ సభ్యుడు సోదరుడు మహేష్ గారికి, ముందు ఉన్న గుడివాడ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా గ్రామ ఎక్స్ సర్పంచ్గా ఆనాడు నేను
ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సర్పంచ్గా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేసిన సూర్యనారాయణ గారికి మొన్న ఎన్నో కష్టాలున్నా నేనున్నానని ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సోదరుడు కృష్ణకుమార్కి, పెద్ద ఆయన జగన్నాథం గారికి, ఇంకా కుటుంబ సభ్యులందరికీ, నా నాన్నలకు, అక్క చెల్లమ్మలకు, నా మరదళ్లకు, నా తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున మరొక్కసారి చేతులు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉమ్మడి అభ్యర్థులు కొనతాల రామకృష్ణ, అసెంబ్లీ అభ్యర్థి సీఎం రమేష్, పార్లమెంట్ అభ్యర్థి జబర్దస్త్ ఫ్రేమ్, హైపర్ ఆది కసింకోటలో గడప గడపకు ప్రచారం చేసి హైపర్ ఆది, కాపు వీధి, చాకల వీధి, గవరపేట వీధుల్లో ప్రచారం చేసిన హైపర్ ఆది. బాగున్నారమ్మా అమ్మ అర్థం నుంచి ఆయన కలపండి పది మందికి చెప్పి సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటనలో టీడీపీ నేత బోండా ఉమా పాత్ర ఉందని అనుమానం. బోండా ఉమా కాలికేయుడు, కీచకుడు. విజయవాడలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. రికార్డ్ అయి ఉన్నాయా? నేను ఎక్కడ భూములు కబ్జా చేశాను ఎవరిని ఆరోపించారా? కీచకుడిని ఎవరిని ఆరోపించారా? నేను ఎక్కడ కామాంధుడిని ఎవరిని చెప్పారా? నేను రౌడీ షీటర్ని కాదు, గొండాగిరి చేయలేదు, స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు, రోజువారీ హఫ్తాలు వసూలు చేయలేదు. ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. రౌడీయిజం, గొండాయిజం అతను ఇద్దరు కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది. కాబట్టి అతను చేసే పనులు దొంగ ఏమంటాడంటే దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ బోండా ఉమా అనే వ్యక్తి. అతను ఒక కాలకేయుడు, కీచకుడు, ఎంతోమంది మహిళల జీవితంలో కూడా ఆడుకున్నటువంటి వ్యక్తి. అతనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అనుమానం మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం. ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన నభూతో జరిగింది. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు, అపూర్వ స్పందన చూపించారు, ప్రేమాభిమానాలు చూపించారు. అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ గోండా రౌడీ బోండా ఉమా ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది. బండారు సత్యనారాయణ తెలుగుదేశం మాజీ మంత్రివర్యులకి ఘన స్వాగతం పలికిన మాడుగుల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పైలా ప్రసాదరావు కాకుండా తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణకి మాడుగుల టికెట్ ప్రకటించారని భారీ ఎత్తున కార్యకర్తలు సత్యనారాయణకి ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. నేను బాల్యంలో చదువుకుంది అలమండ.
అయితే అన్ని రంగాలుగా నాకు మాడుగులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల దృష్ట్యా మరి అందరూ అభిమానంతో వెళ్తున్నాం. చంద్రబాబు ఆశీస్సులు పొత్తుల ధర్మంగా బీజేపీ జనసేన మద్దతుతో మాడుగులు వెళ్ళి ఇవాళ ముహూర్తపరంగా అడుగుపెట్టి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం. మాడుగులు పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది. మరి మోదికొండ మొదట ఆశీర్వచనం తీసుకొని, ఎందుకంటే మన మాడుగులకే ఇలవేలుపు ఆ అమ్మ తల్లి శివాద్రపన్న శివుడు ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వెంకటరామ ఆశీస్సు తీసుకొని అయితే మాడుగుల్లో మరి రామానాయుడు గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు. పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతిపక్షంలో పోరాడాడు, అధికారులు కూడా అభివృద్ధి చేశాడు, ప్రజల ఆదరాభాలు పొంది మరి ఈవేళ ఆయన అభ్యర్థితో ఉన్నప్పుడు కూడా మరి నిన్ను అభ్యర్థి అనేసరికి మనసావాక్య ప్రేమతో నాకు మద్దతు పలికి తన ప్రజాస్కంధాలు చేసుకుంటున్నాడు. అలాగే ఇన్ఛార్జిగా ఉన్న పీవీజీ కుమార్ గారు వారు కూడా ఎంత అభిమానం ఎప్పటి నుంచో అడుగుతున్నారు రండి రండి అని. నాకు ఎప్పుడు మాడుగానే ఆశ లేదు, ఎందుకంటే ఎందుకు నియోజకవర్గ హాస్టల్గా 7 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను, 3 సార్లు పోటీ చేశాను అనుకుంటే ఆయన కూడా ఆహ్వానించారు. ప్రసాద్ గారు కూడా నామినేషన్ చేశారు, అభ్యర్థి నిర్ణయించారు. మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులో భాగంగా నన్ను ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. వారిని కూడా సహకారం కోరాను. అదే రకం అప్పలరాజు గారు స్థానికంగా ఎప్పటి నుంచో సీనియరు, మీరందరూ కార్యకర్తలు నాయకులు సహకారంతో మండలపాటి జగ్గారావు గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతుతో మరి మాడుగులు సేవ చేసి అదృష్టం రావడం చాలా ఆనందంగా ఉంది. నా కాన్స్టిట్యూన్సీలో లేకపోయినా కావలి కదిలి వచ్చింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం తరలివచ్చిన ప్రజాభిమానం విజయోత్సాహంతో కదం తొక్కింది. గెలుపు ఎప్పుడో ఖాయం చేసుకున్న ప్రతాప్ రెడ్డి భారీ మెజారిటీ దిశగా కావలి కొత్త చరిత్రలో మొదటి పేజీని వెల్లువెత్తిన జనాదరణతో నింపేశారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం జనజాతరల తిరణాలను కనిపిస్తూ సాగింది. కుటుంబ సభ్యులు శుభాకాంక్షల నడుమ విజయ తిలకం దిద్ది పంపగా చర్చ్, మసీదులలో ప్రార్థనలు, కావలి గ్రామదేవత కలగొల్లమ్మకు ప్రత్యేక పూజలు చేసి దైవానుగ్రహాన్ని, పెద్దలు ఆశీస్సులను స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టారు. అశేష ప్రజావాహినికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, శాసనసభ్యులుగా గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఉవ్వెత్తున ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాడనూరి విష్ణువర్ధన్ గారు, అలాగే మరొక పెద్దలు బేదా మస్తానరావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లాగా పనిచేసి జగనన్నకి కానుకగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం, ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీతోటి నన్ను కానీ అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి
విజయసాయిని కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటుపడతాము. గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాయో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు బీదా మస్తాన్ రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో. గతంలో కూడా నేను చెప్పున్నాను, ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం, అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నీతిపేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో మారుస్తాము. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. అది ఈరోజు మీ బిడ్డల కోసం ఏ విధంగా చదువు చెప్పించాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతా కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు సంస్కారానికి, అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.